కాబట్టి 2 స్ప్రేలకి ఇంత మంచిగా తోట రావడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే ఈరోజు మనం ఫీల్డ్ వర్క్లో భాగంగా ఇక్కడ కోసి సరౌండింగ్లో ఒక విలేజ్లో ఫార్మర్ దగ్గర అయితే ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ పత్తి పంట అనేది మనకు 50 రోజుల దశ ఉందంట. చాలా బాగుంది పత్తి పంట చూసుకుంటే కనుక. అయితే రైతు దీంట్లో చేసిన మేనేజ్మెంట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుస్తాను. ఖచ్చితంగా వీడియో చివరి దాకా అయితే చూడండి అనమాట. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు దొరకడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరండి? కృష్ణ సార్. కృష్ణ. ఏ ఊరు మీది? దొడ్డి గ్రామము, కోసిగి మండలము, కర్నూలు జిల్లా. ఎన్ని ఎకరాలు పత్తి పంట వేసింది? ఎకరన్నర సార్. ఎకరన్నర వేసినారు. ఆ తర్వాత ఇంకేమైనా ఇతర పంటలు వేస్తారా మీరు? వేస్తాం సార్. ఏం వేస్తారు? మిరప వేసినాం. మిరప ఎంత వేస్తారు? 2.5 ఎకరాలు. అయితే ఇప్పుడు మీ ఈ ప్రజెంట్ ఉన్న పత్తి పంట ఎన్ని రోజులు ఉంటుంది? ఇది 50 రోజుల పంట సార్. 50 రోజుల పంట. ఏమైనా దీంట్లో ఎరువులు ఏమైనా వేసినారా? చిన్నప్పుడు నూనె కొట్టినాక ఎరువు వేసినాను సార్. ఎరువు వేసినారు. 2 బస్తాలు అంతే. 2 బస్తాలు ఎరువులు వేసినారు. ఎన్నిసార్లు కొట్టింటారు నూనె మందు? 2 స్ప్రేలే. 2 స్ప్రేలు. 50 రోజులు గాను 2 స్ప్రేలు మాత్రమే చేసినారు. 2. ఓకే. అయితే ఫస్ట్ స్ప్రే ఏం చేసినారు? జేసీ స్టార్ విఎంఎక్స్. జేటీ స్టార్ ఇదేనా? ఇదే సార్. ఓకే. ఇది ఈ విఎంఎక్స్ కలిపి ఈ ఎన్ని రోజులు ఉన్నప్పుడు అంటే పంట ఎన్ని రోజులు ఉంటారు నువ్వు కొట్టేటప్పుడు ఈ మందు కొట్టే? 20 రోజులు సార్. 20 రోజులు అప్పుడు. అయితే నీకు 20 రోజులప్పుడు పంట ఇది కొట్టక ముందు ఏ విధంగా ఉండింది, తర్వాత కొట్టిన తర్వాత ఏమి నీకు గమనించినావు రిజల్ట్? పెరుగుదల వచ్చింది, పచ్చదోమ తెల్లదోమ పోయింది. అంటే క్లీన్ అయినా? క్లీన్ అయింది. జీడ ఏమైనా అంతకు ముందు పెయిన్ ఉంది సార్, కొద్దిగా తెల్ల జీడ ఉండేది. ఓకే. ఆ తర్వాత కొట్టిన తర్వాత మొత్తం అది క్లీన్ పోయింది. క్లీన్ పోయి బాగా వచ్చింది. బాగా వచ్చింది గ్రోత్. నీట్గా వచ్చిందా? పక్క కొమ్మలు బాగా వచ్చినాయా? బాగా వచ్చినాయి సార్. ఈ రెండింటి కాంబినేషన్ లో స్ప్రే చేసినావా? ఈ 2 సార్. ఎన్ని రోజులకు నీకు రిజల్ట్ కనిపించింది ఇది కొట్టిన తర్వాత? 14 కల్లా బాగా వచ్చింది సార్. అది 14 బాగా వచ్చింది. ఎన్ని రోజుల వరకు పని చేసింది అంటావు? 15 రోజులు ఉంటుంది సార్. అది 15 రోజులు. 15 రోజుల వరకు ఏ మందు కొట్టలేదు? ఏ మందు కొట్టలేదు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత ఏం కొట్టినావు రెండో స్ప్రేగా? ఇది లైకా తెచ్చినాను సార్. లైకా కొట్టినావు. ఈ లైక్ అనేది రెండో స్ప్రే చేసినావు. ఇది కొట్టిన జేటీ స్టార్ మ్యాక్స్ కొట్టిన 15 రోజులకి లైకా మీరు మ్యాక్స్ లైకా మ్యాక్స్ కొట్టినావు. ఓకే. లైకా మ్యాక్స్ ఇప్పుడు లైకా కొట్టి ఎన్ని రోజులు ఏంటది? ఇప్పుడు 15 రోజులు ఏంట సార్. 15 రోజులు అయింది. రైతు ఎగ్జాక్ట్ గా 50 రోజుల మిరప పత్తి పంట. దీంట్లోనే 2 స్ప్రేలే. 20 రోజులప్పుడు ఇదొకటి జెట్ స్టార్ మ్యాక్స్ కొట్టినాడు. 35 రోజులు అయింది. 15 రోజులకి మళ్ళీ తర్వాత లైకా కొట్టినాడు. కరెక్ట్గా 50 రోజులు అంటే ఇప్పుడు మళ్ళీ 15 రోజులు అయింది కదా? అయిందా సార్? 15 రోజులు అయింది. అయితే మరి లైకా కొట్టిన తర్వాత నీకు ఇంకా ఏమేమి తేడాలు గమనిస్తున్నావు ఇప్పుడు? ఇది పంగ సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చింది సార్. ఈ లాకలు బాగా వచ్చినాయి సార్. మొగ్గలు అట్లే వచ్చినాయి. ఓకే. ఈ పక్క మనకు చూడండి కాపు కూడా మనకు దగ్గర వస్తుంది. అదేవిధంగా మధ్యలో ఏ మందులు అయితే కొట్టలేదు? ఏ మందులు కొట్టలేదు సార్. 2 మందులే కొట్టినాను సార్. చూడండి కింది నుంచి కూడా మనకు కొమ్మలు ఎంత దగ్గర ఒకసారి చూడండి. ఎంత దగ్గర మనకు సైడ్ కొమ్మలు రావడము, అదేవిధంగా కాపు రావడము ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఒకసారి. ఒకవేళ నువ్వు మిగతా మందులే కనుక 2 మందులు ఇప్పటిదాకా కొట్టింటే ఇంత ఎదుగు పంట వస్తుంది రాలేదు సార్. మీరు అంటే ఈ సంవత్సరం ఇది మందులు సంవత్సరమే. పోయినసారి ఎప్పుడైనా మీరు పత్తిలో ఇక 2 స్ప్రేలకి ఇంత విధంగా వచ్చింది ఏమైనా చూసినారా? రాలేదా? ఓకే. మరి ఏమైనా బయోమందులు మరి కనిపిస్తున్నాయి మీకు? అది లేదు కదా. చెట్టు ఎంత గ్రోత్ రాలో అంతే వస్తుంది. నీట్గా ఉంది. మొగ్గలు వస్తున్నాయి. మొగ్గలు కూడా బాగా వస్తున్నాయి. సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వస్తున్నాయి. మొక్కకు ఏ విధమైన డ్యామేజ్ లేనట్లుగా గ్రోత్ అనేది ఎంత రావాలో అంతే వస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేనట్లుగా. అదేవిధంగా మనకు సైడ్ కొమ్మలు బాగా వస్తున్నాయి. అదేవిధంగా పూత కాత కూడా బాగా వస్తుంది. రైతు ఒకసారి చూడండి 50 రోజుల పంటకి ఓన్లీ 2 స్ప్రేలు మాత్రమే చేశాడు ఇప్పటిదాకా. అంటే 15 రోజులు ఒక మందు గ్యాప్. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటున్నారు నెక్స్ట్ స్ప్రే? క్లాప్స్ తెచ్చుకున్నారా? ఓకే. క్లాప్స్ కూడా ఆల్రెడీ రైతు తెచ్చుకున్నాడు. ఎప్పుడు స్ప్రే చేస్తారు దాన్ని? రేపు చేస్తారు. ఓకే. 3వ స్ప్రేగా క్లాప్స్ కూడా తెచ్చుకున్నాడు ఆల్రెడీ రైతు. 3వ డోస్గా స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాడు. అయితే ఈయనకి 2 డోస్ స్ప్రే చేయాల్సి ఉండేది. కాకపోతే అప్పుడు ఇంకా క్లాప్స్ రాలేదు కాబట్టి లైకా తెచ్చుకొని స్ప్రే చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు క్లాప్స్ అనేది చేస్తూ ఉన్నాడు. రైతులు ఎవరైనా క్లాప్స్ రాకముందు లైకా స్ప్రే చేసిన వాళ్ళైనా 3వ డోస్గా అయినా సరే క్లాప్స్ స్ప్రే చేసుకోవచ్చు. ఏమి ఇబ్బంది లేదు. అదేవిధంగా మొదటి నుంచి వచ్చే వాళ్ళైతే జేటీ స్టార్ క్లాప్స్ లైకా ఈ విధంగా 3 డోసులు స్ప్రే చేసుకోవచ్చు. కొంచెం వెనక ముందు అయినా కూడా ఇబ్బంది ఏమైతే లేదనమాట. స్ప్రేయింగ్ అది చేసుకోవచ్చు. అయితే రైతులు ఎవరైనా ధైర్యంగా వాడుకోవచ్చు అంటారా? వాడుకోవచ్చు అంటారా? రైతుకు ఉపయోగపడుతున్నాయి అంటారు మందులు? ఉపయోగపడుతున్నాయి. మరి ఏమైనా రేట్లు ఎక్కువ అవుతున్నాయా మందు? ఎన్ని రోజులైనా పని చేస్తుంది కదా? 15 రోజుల దగ్గర ఏం అవసరమే లేదు. మరి దీంట్లో ఏమన్నా దోమకి నల్లి కాంబినేషన్ తేవాలనేది అవసరం లేదు. 4 రకాల మందులు అవసరమే లేదు. ఓన్లీ న్యూట్రియన్స్ అనేది మనకి న్యూట్రియన్స్ ఇది ఆప్షనల్ అండి. మనకు మొక్కకు బలానికి ఇస్తాం కాబట్టి వేసుకోవచ్చు. లేకపోతే సింగిల్గానే స్ప్రే చేసుకోవచ్చు. ఏమి ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు ప్రజెంట్ రైతు మీరు ఎన్ని ఎకరాలకు ఇది కొట్టింది? ఎకరన్నరకి 50 రోజులు గాను 2 స్ప్రేలు మాత్రమే చేశాడు. మరి గతంలో ఏమైనా ఇంకా మిరపలు ఏమైనా మందులు వాడారా?
ముందు సార్ ఇంతకు ముందు పోయినసారి వాడినాం సార్. ఈ కంపెనీ వాడినారు, వారా దగ్గరే వాడినారు. ఏమేమి వాడినారు ఒకసారి చెప్పండి. అజంటా స్పెక్టర్ వాడినాను. ఓకే. లాడియా వాడినాను. లాడియా వాడినారు. మరి ఎట్లున్నాయి ఆ రిజల్ట్? బాగున్నాయి సార్, బాగా గ్రోత్ వస్తుంది ఇట్లే. ఓకే. మీరేమో లాస్ట్ లో మీ పంట డ్యామేజ్ అయింది ఆ మందులతో. డిసెంబర్ లో గజ్జి ముడత వచ్చిపోయింది సార్. ఒక్క నెల 5 రౌండ్లకి 20 క్వింటాలు పండించాను. 20 క్వింటాలు 5 స్ప్రేయింగ్లకి 5 స్ప్రేలింగ్. అంటే మరి మీరు అప్పుడు ఆ గజ్జి ముడత వచ్చినప్పుడు ఎట్లా పంట వదిలేయాలనుకుంటారా? ఇంకా గొబ్బులేసింది సార్, ఫేన్ పడి మొత్తమా. ఓకే. ప్రజెంట్ స్పెక్టర్ వల్ల కొడితే బాగా తిరిగి సార్. బాగా తిరిగిన తర్వాత మంచి దిగుబడి వచ్చిందా? దిగుబడి వచ్చి సార్, బాగా వచ్చింది. మరి రైతులకి ఈ మందులు ఉపయోగాలు ఉన్నాయి కదా? ఉపయోగాలు ఉన్నాయి సార్. ఓకే. మరి బయో మందులు ఏం కాదు కదా? కాదు సార్. అయితే మీరు ఇప్పుడు రైతు పోయినసారి అంత గజ్జిమిడత వచ్చిందంట మనకు డిసెంబర్లో. అంటే అది మనకు బ్లాక్ థ్రెడ్ సమస్య ఎక్కువైపోయి నాకు వచ్చినప్పుడు కూడా చెప్పాడు రైతు. అయితే ఇవే మందులే మనకు ట్రాజెంటా, స్పెక్టర్, లాడియా, మెటోజ్మెల్టర్ అట్లా స్ప్రే చేసుకుని తర్వాత అదే నెలలోనే ఎంత వచ్చింది? ఎకరానికి 20 క్వింటాలు వచ్చింది సార్. ఎకరానికి 20 క్వింటాల దిగుబడి తీసుకున్నాను రైతు. మధ్యలో ఏమైనా వేరే కంపెనీ మందులు వాడలేను సార్. అవే లైన్ మందులే వాడలేను. అవే వరుసగా వాడాను. మళ్ళీ అవే వరుసగా వాడే 20 క్వింటాల దిగుబడి రైతు తీసుకున్నాడంట. మళ్ళీ బయో మందులు అనే రైతులు బయో మందులు కొడితే అలా దిగుబడి తీసుకోవడానికి సాధ్యం అవుతుందా? అయ్యే పనేనా? అది కాదు కదా. కాబట్టి మనం చెప్పే మందులు 100% బయో మందులు అయితే కాదు. మీకు ఖచ్చితంగా అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్ప్రే చేసుకునే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు. రైతు చూడండి, సరే పత్తి పంట వదిలేయండి, మిరప పంటనే ఎంత సెన్సిటివ్ రైతుకి తెలిసింది, ప్రతి ఒక్క రైతుకి. అట్లాంటిది అంత ముడత సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా ట్రాజెంటా, స్పెక్టర్, లాడియా, మెటోజ్మెల్టర్ అవన్నీ వాడుకొని ఒక్క నెలలోనే 5 స్ప్రేలకే 20 క్వింటాల దిగుబడి రైతు తీసుకున్నాడంట. మళ్ళీ బయో మందులతో సాధ్యం అవుతుంది? అది కాదు. కాబట్టి అలా ఉంటాయి మనం చెప్పే మందుల యొక్క రిజల్ట్స్ అనే ఆ విధంగా ఉంటాయి. ప్రతి ఒక్క రైతుల్లో ఆదరణ పొందిన మందులు ఈ వారధి అయినా సరే, అదేవిధంగా మనకు జేటెక్ మందులు అయినా సరే, ఆ తర్వాత ఇప్పుడు మన గ్రావిటీ కూడా వస్తూ ఉంది, దాంట్లో కూడా కొత్త మందులు అయితే రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పినట్లు ఫాలో అవుతుంటే రైతులు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అంతేగానా మేము చెప్పిన మందులు వాడుకుంటే రైతుకైతే ఏం ఇబ్బంది అయితే లేదు, ఇబ్బంది లేదు. మరసంగా ఏ టెన్షన్ లేనట్లుగా వేరే ఏమి తెచ్చుకోవాలని చెప్పేసి ఆలోచన లేకున్నట్లుగా. అంటే రైతుకి ఏమంటే ఇప్పుడు ఒక పచ్చదోమ, పురుగు, నల్లి అట్లా వచ్చేవంటే ఎన్ని రకాలు తెచ్చుకోవాలని చెప్పేసి రైతుకి ఆలోచన ఉంటుంది. అంటే దోమకోటి, గ్రోత్ కోటి అట్లా తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. 3-4 రకాలు కలుపుతుంటాం సార్. ఇంతకుముందు కలుపుతుండ్రా? ఎన్ని రకాలు కలిపి కొడుతుంటారు? 3-4 రకాలు తెచ్చి కలిపి కొట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక మందు తెచ్చుకుంటే అన్నిటికి పనిచేస్తుంది. ఓకే. ఇంకో వేరే మందులు కొట్టినా కూడా నీకు 2 స్ప్రేలకి ఇంత ఇది రాదు కదా? సార్. ఖచ్చితంగా చెప్తా నేనైతే. మీకు అనుభవం ఉంది, ఇంతకు ముందే అనుభవం ఉంటుంది వేరే మందులు కొట్టిన దాంట్లోనా. కాబట్టి 2 స్ప్రేలకి ఇంత మంచిగా తోట రావడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. 2 స్ప్రేలకు కలుపుకున్నా మీకు 2000 ఖర్చు. 2000 ఖర్చు. ఎకరానికి 2000 ఖర్చులోనే రైతు ఇంత దాకా పంటను తీసుకొచ్చినాడు. ఆ తర్వాత ఇప్పుడు క్లాప్స్ ఒకటి కొట్టేటప్పుడు అదొక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. తర్వాత జేటీ కార్డు కొట్టేటప్పుడు పురుగు మంది వేసుకుంటే దాంట్లో ఒక 1200 ఖర్చు అవుతుంది. మ్యాక్సిమం ఒక 5000 రూపాయల్లోనే ఒక మంచి కాపు దశ దాకా మనం పంటను అయితే తీసుకురావచ్చు. ఒక 6000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మేము చెప్పిన విధంగా ఖచ్చితంగా ఒక మంచి పంట దిగుబడి తీసుకోవడానికి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అంతకుమించి పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉండదన్నమాట. కాబట్టి రైతులు ఈ విధంగా వాడుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. రైతులైతే ధైర్యంగా వాడుకోవచ్చు కదా? మరి వాడుకోవచ్చు. ఈసారి మిరపకు కూడా వాడతారా? మరి వాడతాం సార్. వేస్తున్నారా మిరప? వేసినాం సార్. వేసినారు. విత్తనం ఏది ఇది? ఇది వారాహి అని, వారాహి, శ్రీ సత్య సీడ్స్ వాళ్ళది, మన గాయత్రి గోల్డ్ సెగ్మెంట్ వాళ్ళదేనండి. ఇది వారాహి అని కొత్తగా వచ్చింది విత్తనం, కొత్తగా వచ్చిన విత్తనం. ఓకే. మరి పోయినసారి మిరప ఏది వేసినారు? ధరణి డీలక్స్. బాగుందా? ధరణి డీలక్స్ బాగుందా? కాయ సైజ్ గానీ, రంగు గానీ? సైజ్ అట్లా ఉంది, కలర్ అట్లా ఉంది. ఓకే. మార్కెట్ ఎట్లా పోయింది రేటు? 30,400 పోయింది సార్. 30,400 పోయింది ధరణి డీలక్స్. ఓకే. అయితే మీరు ఎక్కడ తీసుకుంటారు మందులు మీరు? ఇవి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బస్ స్టాండ్ ఎదురుగా మనకి కోసిగలో వచ్చేసి బస్ స్టాండ్ ఎదురుగానే వెంకటేశ్వర టైలర్స్ అని చెప్పేసి ఉంటుంది. కృష్ణ డీలర్, గవిగట్టోళ్ళ అంగడి అంటారు దాన్ని. అక్కడ మాత్రం మీకు కోసుకులు అవైలబిలిటీ అయితే ఉంటాయి, వేరే చోట ఎక్కడికైతే ఉండవు అనమాట. అయితే ధరణి డీలక్స్ కూడా బాగుందంట. బాగుంది. ఇదే చేనే వేసినారు. పోయినసారి ఇదే చేనే వేసినారు. ఇదే చేనులోనే అంత దిగుబడి తీసుకున్నారు. ఈసారి ఎంత వేస్తున్నారు మిరప? 2.5 ఎకరాలు వేస్తున్నారు. సరే, అదే విధంగా ఇప్పుడు మనం చెప్పే మందులు మీరు పోయినసారి వాడారు కదా, అవే మందులు వాడుకోండి. ఈసారి కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీకు. అదే అంగట్లోనే వెళ్తే ఈసారి కొత్త మందులు కూడా చాలా వస్తున్నాయి, ట్రాజెంటా లాంటి మందులు. అవి కూడా మీకు వాళ్ళు ఇస్తూ ఉంటారు. స్ప్రే చేసుకోండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటే వేరే రైతుకి చెప్పండి. అంతే. రిజల్ట్ ఉంటే మాత్రం చెప్పండి. రిజల్ట్ లేని పక్షాన లేదని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్పండి. అస్సలు ఇబ్బంది ఇప్పించినారా? అవునవును. ఎందుకోసమంటే రైతులు బయట వేరే మందులు కొట్టుకొని చాలా నష్టపోతూ ఉంటారు. కాబట్టి పనిచేసే మందులు మనం రైతే సహాయం చేసుకోవాలి. కాబట్టి బాగుంటది. మనతో పాటు ఇంకో రైతు బాగుపడితే బెటర్. కాబట్టి మీరు ఖచ్చితంగా పనిచేస్తానే మందులు కూడా చెప్పండి. మరి వీటి గురించి చెప్పారా?
వీటి గురించే చెప్పినాను సార్. చెప్పినారు ఇప్పుడు సుమారు ఒక 5 ఎకరాలకు అట్లా ఇప్పించినారా? ఓకే ఓకే. రైతు వాడుకుంటే నష్టం ఏం లేదు, ఏం నష్టం అయితే లేదు. ఓకే, మళ్ళీ క్లాప్స్ కొట్టండి. తర్వాత మీరు క్లాప్స్ కొట్టిన తర్వాత జేటీ కార్డు కొట్టండి. జేటీ కార్డు కూడా బాగుంటుంది, అంటే అది మనకి కాప్ సెట్టింగ్ కి. అవును సార్, ఎక్కువ పెరిగితే ఇబ్బంది కదా, మనం కాప్ కూడా సెట్ చేసుకోవాలి. కాబట్టి తర్వాత కాప్ సెట్టింగ్ జేటీ కార్డు కొట్టుకో, రిజల్ట్ అయితే అది కూడా సూపర్ ఉంటుంది. ఒకసారి కావాలంటే తర్వాత మళ్ళీ మనం ఒక నెల తర్వాత వచ్చిపోతాం. సరేనా? ఓకే అండి, ఇదండి ఆ వీడియో. చూసుకుంటే మనకు ఇక్కడ కోసిగి సరౌండింగ్ ఏరియాలో రైతు ఎకరన్నారా, ఇది 50 రోజుల పంట, వారాహి అనే విత్తనము. దీంట్లో 2 స్ప్రేలు మాత్రం చేశాడు రైతు. ఫస్ట్ జేటీ స్టార్ మ్యాక్స్ అనేది 20 రోజులు ఉన్నప్పుడు స్ప్రే చేశాడు. తర్వాత 35 రోజుల దశకు వచ్చిన తర్వాత లైకా మ్యాక్స్ అనేది 2వ స్ప్రే చేశాడు. కరెక్ట్ 50 రోజులు గాను 2 స్ప్రేలు మాత్రం రైతు ఇప్పటిదాకా చేశాడు. ఇప్పటిదాకా 15 రోజులైనా కూడా ఎక్కడా కూడా మనకు దోమ కానీ, జీడ కానీ, నల్లి కానీ ఎలాంటి సమస్య లేదు ఇప్పటిదాకా కూడా, 15 రోజులైనా కూడా. కాబట్టి ఇంకా 5 రోజులు లేట్ అయినా ఏమి ఇబ్బంది లేదు దీంట్లో పంటలో. కాకపోతే రైతు క్లాప్స్ తెచ్చుకున్న ఆల్రెడీ, రేపు స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ జేటీ అగ్రిటెక్ ప్రొడక్ట్స్ మీరు బయోమందులు అని చెప్పి అపోహలు అయితే ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిర్మోహమాటంగా వాడుకోండి, రిజల్ట్స్ అనేవి 100% అయితే ఉంటాయి. మేమైతే ఏదో రైతును మభ్య పెట్టాలనే ఉద్దేశం అయితే ఖచ్చితంగా లేదండి. ఖచ్చితంగా చాలామంది రైతులు కామెంట్లు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క కామెంట్కి సమాధానంగానే ప్రతి ఒక్క రైతు యొక్క ఫీడ్బ్యాక్ అయితే మీకు తెలియజేస్తూ ఉన్నాను. గతంలో వాడిన రైతుల యొక్క దిగుబడులు ఎంత తీసుకున్నారో కూడా మన వీడియోలో చెప్తా ఉన్నారు. గతంలో వాడిన రైతులు అవి కూడా కంటిన్యూగా ఈ సంవత్సరం కూడా ఎంత దిగుబడి వచ్చాయో కూడా మీకు ఖచ్చితంగా తెలియజేస్తాము. చాలామంది రైతులు 15 క్వింటాల పైన దిగుబడి తీసుకున్న రైతులు కూడా చాలామంది ఉన్నారు ఇవే ప్రొడక్ట్స్ వాడి. కాబట్టి బయోమందులు వాడితే మాత్రం కంపల్సరీ అంత దిగుబడి తీసుకోవడం సాధ్యం కూడా కాదు. రైతు కూడా గతంలో మనకు మిరపలు కూడా కంటిన్యూగా ఇవే మందులే వాడుకొని, మా వారి టెక్ మందులు కంటిన్యూగానే వాడుకొని మంచి దిగుబడి తీసుకున్నానని చెప్పి కూడా చాలా సంతోషంగానే అయితే చెప్తా ఉన్నారు. కాబట్టి బయోమందులు కొడితే అంత ఆషామాషిగా మిరపలో దిగుబడి వచ్చే సిచ్యువేషన్ అయితే ఉండదు. వేరే మందులు కొట్టి నష్టపోయిన రైతులు కూడా చాలామంది ఉన్నారు. ఈ రైతు కూడా అంతకుముందు వేరే మందులు చాలా వాడాడు, అయినా కంట్రోల్ కాలేదు. మనకు త్రిప్స్, నల్లి అనేవి ఇవి కొట్టిన తర్వాతే కంట్రోల్ అయినని చెప్పి మనం రైతు మాటలని వినడం అయితే జరిగిందనమాట. ఇదండి వీడియో. థ్యాంక్ యూ అండి. ఓకే.